పండగ అంటే పోలేలు, పోలేలు అంటే పండగ. ఉగాదికి కంపల్సరీగా పోలేలు, బొబ్బట్లు ఉండాలి. పోలేలు అంటే తెలంగాణలో రంగారెడ్డి ప్రాంతంలో పోలేలు అంటారు, బొబ్బట్లు అంటారు. కర్ణాటక వెళ్తే ఒబ్బట్టు అంటారు. సో సేమ్ డిష్ రకరకాల షేప్స్లో ఉండిద్ది. మహారాష్ట్రలో చేసుకుంటారు, కేరళలో చేసుకుంటారు. అన్ని ప్రాంతాల్లో రకరకాల స్టఫింగ్లు పెట్టి చేసుకుంటారు. కోవా పెట్టి చేస్తారు, పచ్చి కొబ్బరి పెట్టి చేస్తారు. చాలా బ్యూటిఫుల్ వేరియేషన్స్ ఉంటాయి. కానీ నేను ఇవాళ శనగపప్పుతో పూర్ణం పెట్టి చేస్తున్నాను బొబ్బట్లు. చాలా ఇష్టం. మా అమ్మ చాలా క్రేజీగా చేస్తుంది ఈ బొబ్బట్లు. సో ఆ రెసిపీ మీకు ఇవాళ చూపించబోతున్నా. చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది. దీనికోసం ముందుగా మనం బౌల్లో బొంబాయి రవ్వ, 1 కప్ మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి, అలానే 1 చెంచా నెయ్యిని ఈ పొడి పిండికి పట్టించండి. ఇలా రవ్వ ఆ నెయ్యి వేసుకున్నాం కదా, దానివల్ల అది కాల్చిన తర్వాత మంచిగా స్కిన్ క్రిస్పీగా వస్తుంది. చాలా సింపుల్ టెక్నిక్ అనమాట. నెయ్యి అంతా పర్ఫెక్ట్గా పిండి కోట్ అయిన తర్వాత పిండి ఇలా ముద్ద కడుతుంది. ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసేసి దీన్ని సాఫ్ట్ పిండిలా కలుపుకోండి. చపాతీ పిండి కంటే కూడా సాఫ్ట్గా ఉండాలి ఇది. మనం కలుపుకునే పిండి మెత్తగా ఎందుకు ఉండాలంటే తర్వాత దీంట్లో మనం పూర్ణం పెడతాం కదా, పూర్ణం పెట్టి దీన్ని రుద్దుకునేటప్పుడు అది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి. అలా స్ప్రెడ్ అవ్వాలంటే పిండి మెత్తగా ఉండాలి. సో ఒక 3-4 నిమిషాలు చక్కగా మర్దన చేయండి. ఇందులో రవ్వ ఉంది, గుర్తుపెట్టుకోండి. అది స్లోగా నీళ్ళని తాగేసి పిండి టైట్ అయిపోతుంది. అందుకని పలసగా కలుపుకోండి. ఇలా మర్దన చేసుకోవడం వల్ల మైదాలో రవ్వలో ఉండే గ్లూటిన్ యాక్టివేట్ అయ్యి మనకి పిండి అనేది మంచిగా సాగుతుంది. పిండిని చూడండి, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి, మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీనిపైన ఒక 2 స్పూన్లంత నూనె వేసుకోండి. ఇలా నూనెలో ఈ పిండి నానాలి. మనం మర్దన చేసుకున్న పిండిని ఇలా నూనె వేసి కవర్ చేసుకోవడం వల్ల ఆ లోపల ఉన్న మాయిశ్చర్ అంతా, ఆ తేమంతా లాక్ అయిపోతుంది. దీనివల్ల పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది. సో ఇలా కలుపుకున్న పిండిని దీన్ని అట్లీస్ట్ ½ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. 1 గంట పాటిస్తే ఇంకా బెస్ట్ అనమాట. సో దీన్ని కలిపి పక్కన పెట్టేసుకోండి. మన స్వీట్ పూర్ణం చేసుకోవడానికి శనగపప్పుని కడిగి 8 గంటల పాటు నానబెట్టండి. తీసి దీన్ని కుక్కర్లో వేయండి. 1 కప్పుకి 2 కప్పులు నీళ్ళు పోసుకోండి. ఒక 3 విజిల్ల పాటు ఉడకబెట్టుకోండి. నానబెట్టాం కాబట్టి మంచిగా కుక్ అవుతుంది. ఇంకా ఇందులో ప్రెషర్ ఉంది, అప్పుడే తీసేయాలి. చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. ఇది ఇంకా వేడిగా ఉన్నప్పుడే మన నీళ్ళలోంచి ఈ శనగపప్పుని సపరేట్ చేసేయండి. ఇలా వేడి మీద తీసామనుకోండి, మన పూర్ణం అనేది నీళ్ళు ఎక్కువ హోల్డ్ చేయదు. చూడండి ఆవిరి విధంగా ఎలా బయటకు వెళ్ళిపోతుంది అంతా. సో ఇది కాస్త చల్లారిన తర్వాత పూర్ణం చేసుకుందాం. ఇలా ఈ నీళ్ళు ఉంటాయి కదా, దీంతో కట్టుచారని చెప్పి చేస్తారు పండుగ రోజు. చాలా క్రేజీగా ఉండిద్ది. సో మీకు రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి, కంపల్సరీగా చేసి చూపిస్తా. ఈ నీళ్ళు వాడి చేస్తేనే ఆ కట్టుచారు టేస్ట్ వచ్చింది. మనం వేడి మీద వడగట్టేసుకున్నాం కదా, ఈ పప్పు డ్రైగా ఉండిద్ది. దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఈ పప్పు సరిగ్గా గ్రైండ్ అవ్వదని చెప్పి చాలామంది వెట్ గ్రైండర్లో వేస్తారు. మీరు కనుక నానబెట్టి కుక్ చేసుకున్నాను అనుకోండి, పప్పు ఊరికనే గ్రైండ్ అయిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిందో. ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్లో వేసేయండి. ఇప్పుడు ఇందులో తీపి మీకు నచ్చింది వేసుకోవచ్చు, బెల్లమైనా వేసుకోవచ్చు, పంచదార అయినా వేసుకోవచ్చు. కానీ నేను ఎప్పుడు కాంబినేషన్లో వేస్తాను. మీరు 1 కప్పు పప్పు తీసుకున్నారనుకోండి, దానికి 1.5 కప్పు వరకు పంచదార పడుతుంది. సో నేను సగం బెల్లం, సగం పంచదార వేసుకుంటున్నాను. ఎటువంటి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ఈ పంచదార పూర్ణంలో ఉన్న నీళ్ళే సరిపోతాయి మనకి. ఇలా వేసి దీన్ని ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఈ మెథడ్లో చేశారనుకోండి, మీకు పూర్ణంలో నీళ్ళు ఎంత ఎక్కువైనా కానీ పర్ఫెక్ట్గా పూర్ణం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మనకు పర్ఫెక్ట్ పూర్ణం స్టేజ్లోకి వచ్చేసింది ఇది. ఇప్పుడు దీంట్లో దంచుకునే యాలకులు, సోంపు, అలానే 1 స్పూన్ అంతా నెయ్యి. యాలకులు సోంపు పడితే కానీ అసలు టేస్ట్ రాదు. నాకు సోంపు అంటే చాలా ఇష్టం. పూర్ణంలో కూడా ఏరుకొని తింటాను. సో ఇలా 1 స్పూన్ నెయ్యి వేసుకోవడం వల్ల మనకి డ్రై అయిపోకుండా, పొడిగా అయిపోకుండా మంచిగా పూర్ణం కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంతే అండి, మన పూర్ణం రెడీ అయిపోయింది. దీన్ని తీసి చల్లారి చేసుకొని బొబ్బట్లు చేసుకోవడమే. నేను ఇలా అరటాకులు మీద చేస్తున్నాను. మీ దగ్గర అరటాకులు లేకపోతే యూజ్ ఫుడ్ గ్రేడ్ జిప్లాక్ బ్యాగ్స్. పూర్ణాన్ని నేను ఇలా చిన్న బాల్స్లో డివైడ్ చేసి పెట్టుకున్నాను. మనకి ఈజీగా ఉండిద్ది. పూర్ణం ఎంత ఉందో దాంట్లో సగం మాత్రమే మన పిండి ఉండాలి. ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకొని కొంచెం దాంట్లో పూర్ణం పెట్టండి. పెట్టి మన పిండితో పాటు ఈ పూర్ణం మొత్తం కవర్ చేసేసుకోండి. ఎంత ఈజీగా అయిపోయిందో పర్ఫెక్ట్గా. ఇలా కొంచెం నూనె పెట్టుకొని మరొక ఆకు పెట్టి ఇలా ఈజీగా స్ప్రెడ్ చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా స్ప్రెడ్ అవుతుందో. ఇలా మనకు పూర్ణం మంచిగా కనపడాలి. అరటాకులో చూశారు కదా, ఇప్పుడు మీకు ఒక పాలిథిన్ కవర్లో చూపిస్తా. సేమ్ పిండిని స్ప్రెడ్ చేయండి. ఇలా పిండిలో మన పూర్ణాన్ని స్టఫ్ చేసుకోండి మంచిగా. పిండిని చక్కగా నానబెట్టాం కాబట్టి మనకు మంచిగా సాగుతుంది. పైన కొంచెం నెయ్యి వేసుకోండి. చేతితోటే అనేసేయండి. మీకు ఎలా స్ప్రెడ్ అవుతుందో చూపించడానికి నేను ఇలా ట్రాన్స్పరెంట్ దాంట్లో చేస్తున్నాను.
చూడండి మనకి ఇలా పూర్ణం అంతా బయటకు కనపడాలి. దీన్ని జాగ్రత్తగా చేతిపై కనేసుకోండి. ఇలా పెనం మీద వేసి మంచిగా నెయ్యి పెట్టి కాల్చుకోండి. పండగ రోజు చాలా రకాల ఫుడ్స్ ఉంటాయి, పులిహార, పరమాన్నం, ఇలా డిఫరెంట్ స్వీట్స్ ఉంటాయి కాబట్టి ఈ బొబ్బట్లు క్యూట్గా మినీ సైజులో చేసుకోండి, తినడానికి చాలా బాగుండిద్ది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కలర్ వచ్చిందో. ఇలా 2 పక్కల మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోండి. ఈ పోలేల లోపల స్టఫింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది చాలా సన్న లేయర్ ఉండాలి, పూర్ణం ఎక్కువ ఉండాలి. చూడండి మన పోలేలు వేడి పోలేలు క్రేజీగా ఉండిద్ది. నాకు చిన్నప్పటి నుంచి దీన్ని పాలు నెయ్యి వేసుకొని దాంట్లో అద్దుకొని తినడం ఇష్టం. ఆ కొంచెం రవ్వ వేసుకున్నాం కదా, దీనివల్ల ఆ పైన స్కిన్ చాలా క్రిస్పీగా ఉండిద్ది. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి నన్ను బాగా తిట్టేవాళ్ళు, వీడికి మంచి ఫుడ్ ఉందంటే ఫుల్ పండగ అని చెప్పి. సో నేను ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత షెఫ్ అయ్యాను. ఇంకా పండగకి పిచ్చెక్కిస్తాం రకరకాల ఫుడ్ చేసుకొని. చూసారుగా ఈ సింపుల్ పోలేలు బొబ్బట్టు ఏదైనా అనండి, చాలా ఈజీగా చూపించాను రెసిపీ. మిస్ అవ్వకుండా చూడండి. రేపు ఉగాది పచ్చడి చూపిస్తాను, అది కూడా ప్రాపర్ హైదరాబాద్ స్టైల్లో కుండలో చేసుకుందాము. సో విష్ యూ ఆల్ ఏ హ్యాపీ ఉగాది.